నల్గొండల మహాధర్నకు పర్మిషన్ ఇయ్యని దాని మీద మస్తు రచ్చన నడుస్తుంది కదా. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకరినొకరు బాగానే దాడులు చేసుకుండ్రు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్న మీద మంత్రి కోమటిరెడ్డి అనుచరులు దాడి చేసిండ్రని బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతుండ్రు. నల్గొండ బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన రైతు మహాధర్నా కార్యానికి పర్మిషన్ ఇయ్యలేదు కదా. మంత్రి కోమటిరెడ్డి వల్లనే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇయ్యలేదని బీఆర్ఎస్ లీడర్లు మండిపడుతుండ్రు. నిన్న నిరసన చేస్తుంటే కాంగ్రెస్ లీడర్లు బీఆర్ఎస్ లీడర్ల నడుమ జగడం మోపైంది. ఇక కంచర్ల భూపాల్ రెడ్డి అన్న మీద మంత్రి కోమటిరెడ్డి సార్ అనుచరులు బూతులు తిట్టుకుంటా దాడికి యత్నించిండ్రు. ఇక దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు బగ్గుమంటుర్రు. రైతు మహాధర్నా పెడితే పర్మిషన్ ఇయ్యకుండా అడ్డం బాయుడే కాకుండా ప్రభుత్వ ఆఫీసుల మాజీ ఎమ్మెల్యేలను బూతులు తిట్టుకుంటా దాడికి దిగబడతారా? ఇంత అయితున్నా పోలీసు వాళ్ళు స్టేజ్ మీద షో చూస్తున్నట్టు చూస్తుండ్రు తప్ప నిలువరించే ప్రయత్నం చేయరా? అంటే ప్రతిపక్ష నాయకుల ఇండ్ల ముందు తెల్లారక ముందే వాలిపోతారు. వాళ్ళని హౌస్ అరెస్ట్లు చేసి అడుగు బయట పెట్టనిస్తలేరు. అదే కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళ ముంగట ప్రతిపక్ష నాయకుల పానాలు పోయేటట్టు దాడులకు దిగబడ్డా పోలీసు వాళ్లకు ఉల్కు పాల్కుండదా అని మండిపడుతుండ్రు. పోలీసు వాళ్ళ ముంగట దాడి చేస్తే అధికార పార్టీలను అరెస్ట్ చేయకుండా ప్రతిపక్ష నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా? దీని మీద డీజీపీకి ఫిర్యాదిస్తాం అని గరమైతుండ్రు కార్పాటులు. మరి చూడాలి ఈ పంచాది ఏడుదాకా పోతుందో. తెలంగాణలో గ్రామ సభలన్నీ రణరంగాలుగా మారిపోయినాయి. ఏడి కాడ లొల్లి పంచాదులే మోపైనాయి. చక్కగా కొస్సెళ్ళింది ఒక్కటి లేదు. ఆఫీసర్లను కాంగ్రెస్ లీడర్లను పట్టుకొని దుమ్ము దులుపుతుండ్రు జనాలు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం పెట్టిన గ్రామ సభలన్నీ వార్ జోన్లుగా మారిపోయినాయి. కాంగ్రెస్ లీడర్లను గల్ల పట్టుకొని చెవులొడి పెడుతుండ్రు పబ్లిక్. ఆఫీసర్లు ముఖ్యమంత్రి మీద ఎత్తి 7 దోషుల మన్ను పోస్తుండ్రు. ముఖ్యమంత్రికి శాపనార్థాలు పెడుతుండ్రు. ఏడజూడు అందరిది ఒక్కటే లొల్లి. లిస్టులో మా పేర్లు రాలేదు, మేము అర్హులం కాలేదా? ఆల్రెడీ ఉన్నోళ్ళకి ఎట్లిస్తారు? ఇదే పంచాదులు నడుస్తున్నాయి. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న అర్హులు గుర్తించరా? కొత్త రేషన్ కార్డులల్లా మా పేర్లు ఎందుకుండయి? ఎవరి కోసం పెట్టిండ్రి సభలు? కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకునే తట్టుంటే గ్రామ సభలని కలరింగ్ ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఆఫీసులనే పెట్టుకొని పార్టీ సభ్యత్వం ఉన్నోళ్ళకే పథకాలను ఇచ్చుకుంటే అయిపోయేది కదా అని నిలదీస్తుండ్రు. ఆఫీసర్లు నీళ్లు నమ్లుతుండ్రు. కాంగ్రెస్ లీడర్లు జనాలకు దొరికితే శీర్షింతకు గడతారని ఆడికెళ్లి చెక్కేస్తుండ్రు. ఆడ ఈడాని కాదు, ఏడైనా గిదేలోలి నడుస్తుంది. ఇంకో దిక్కు పోలీసు వాళ్ళు అయితే కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్లే ఇస్తుండ్రట. మీరు ఇప్పుడు గనుక ఊర్లకు పోతే జనాలు ఏం చేస్తారో తెలియనంత కోపంగా ఉన్నారు. మా పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్ లేకుండా ఊర్లల్లో కూపుకుంటా పోతే మిమ్ముల తుమ్మ మొద్దు చెక్కినట్టు చెక్కుతారు. అటెనక మీ ఇష్టమని వార్నింగ్లు ఇస్తుండ్రట. దీంతో ఊర్లలోకి పోయేటందుకే అధికార పార్టీ లీడర్లు గజగజం అంటురట. అట్లుంటది మరి రేవంత్ రెడ్డి పాలన అంటే.